నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో మాట్లాడుతూ మాది పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని తరచూ చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ వైసీపీ పార్టీలో ఉన్న బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సంక్షేమం మాట దేవుడెరుగు, కనీసం మా నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకోలేకపోయామా అని చెప్పేసి బహిరంగంగా ఒక సెల్ఫీ వీడియో చేసిన జొన్నలగడ్డ పద్మావతి గారు సింగనమల నియోజకవర్గం అనంతపూర్ జిల్లా సెల్ఫీ వీడియో చేశారు. సార్, దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అందులో పెద్దిరెడ్డి గారు తత్నం అని చెప్పి అంది కదా. ఇప్పుడు ఆవిడే కదా, నువ్వు దేవుడు స్వామి, నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి అని కలేజా సినిమాలో డైలాగులు వాడింది ఇవిడే కదా. వేసింది సార్, అసెంబ్లీలో ప్రస్తావించారు. చిత్రం ఏంటంటే ఉండవెల్లి శ్రీదేవి గారు కూడా జగన్ జగన్ అని కొట్టుకుంటుంది గుండె అని చెప్పింది. ఆవిడ కట్ చేస్తే ఆవిడ మీకు దండం స్వామి అని వచ్చేసింది. ఇప్పుడు నువ్వు దేవుడు స్వామి, నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి అన్న ఆవిడ విలపిస్తూ ఉంది. ఇప్పుడు రోధిస్తూ ఉన్నారు. అంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అనే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలో ఒక స్థాయికి వచ్చిన లీడర్లకే దర్శనం ఇవ్వకుండా వాళ్ళే చాలా ప్రెషర్, ఒత్తిడికి లోనవుతున్నారు. చిన్న పని కూడా చేయించుకోలేకపోయారంటే వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకి ఏం వాల్యూ ఉంటుంది పాపం. మరి వాళ్ళ మీద వ్యతిరేకత రాకపోతే ఏమవుద్ది? జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత ఒక పక్కనే, వీళ్ళు చిన్న పని కూడా చేయించుకొని నీళ్లు కూడా తెచ్చుకోలేకపోయిన ఇలాంటివి ఉంటే డెఫినెట్గా వాళ్ళకి 2 రకాలుగా డిజాస్టర్, ఆవేదన ఉంటుంది. ఇప్పుడు ఎదం చెడ్డ ఫలితం దక్కాలి కదా. నోరు నొప్పి పెట్టేలాగా పొగిడారు. దానికి తగ్గట్టుగా కనీసం వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూపించకపోతే ఎమ్మెల్యేగా ప్రజల్లోకి ఎలా వెళ్ళగలుగుతారు? గెలిపోవటం తర్వాత అసలు ప్రజల్లోకి వెళ్ళి ఓటేంట్రా బాబుని అడుగుతానికి కూడా దారి ఆస్కారం లేదు కదా. అలా లేదు కదా అని కొత్త వాళ్ళని పెడితే వాళ్ళు మొత్తం రానిస్తారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నా అంటే కొత్త వాళ్ళని పంపిస్తే ఈ గొడవ వదులుతుంది అనుకుంటున్నాడు. వాళ్ళు ఏం చెప్పడానికి ఉంటుంది, మేము కాదు కదా ఈసారి మేము వచ్చినప్పుడు బాగా చేస్తాం, నాకు ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతారన్నమాట. ఆ పెద్దిరెడ్డి గారి పెత్తనమే, మా పేరుకే మేము ఎమ్మెల్యేలు, మా పెత్తనం అంతా పెద్దిరెడ్డిదే అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఎక్కడ అనంతపురం, ఎక్కడ చిత్తూరు, రాయలసీమ మొత్తం ఆయన రాసి ఇచ్చినట్టున్నాడు. డెఫినెట్గా వర్రీ ఉంటుందండి. ఆవిడ బాధ, ఆవిడ ఒక్క బాధే కాదు, కంప్లీట్ ఆల్ ఎస్సీ ఎస్టీ బీసీలు నాయకులు ఉన్న చోట ప్రతి చోటి సమస్య. అవును సార్, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అన్న అలాగన్న పాపానికి మొత్తం బీసీ నాయకులు కానీ ఎస్సీ ఎస్టీ నాయకులు అందరిది సమస్య ఉంది. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆ స్థాయి ఏదన్నా కానీ, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇవే కాకుండా మామూలుగా ద్వితీయ తృతీయ శ్రేణి మంచి పట్టుండి ప్రజల్లో బలంగా ఉన్న నాయకుల పరిస్థితి కూడా అదే. మీకు అందుకునే ఆ పార్టీ నుంచి కుప్పల కింద బయటకు వచ్చేస్తున్నారు. మీకు అసలు ఆ పార్టీ పేకమేళ కుప్పకూలిపోతుందండి అని ఏదో అనుకుంటున్నాడు. అంటే అధికార మదంతో కళ్ళు మూసిపోయినాయి కానీ అక్కడ ఏం జరుగుతుంది దానికి కింద కాళ్ళు కింద కదిలిపోతుంది పీఠం అని అధికారాంతానికి దగ్గర అయ్యకొలిది. పండగ లోపు ఇంకా ఎన్ని వింటాం, రోజుకో రకం కదా. నిన్న ఒకళ్ళు మాట్లాడారు, మొన్న ఒకళ్ళు ఇవాళ ఒకళ్ళు మాట్లాడారు, రేపు ఇంకెవరో, నెక్స్ట్ ఎవరో అనేటువంటి పరిస్థితి వచ్చేసింది వాళ్ళ దాంట్లో. కొంతమంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నారు, కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసి తర్వాత వెనకాల నుంచి భయపెట్టో బతిమాలో ప్రలోభపెట్టో లేకపోతే ఏదైనా చేస్తామంటే మళ్ళీ తిరిగి సెల్ఫీ వీడియోలు చేస్తున్నారు. కాపు రామచంద్రారెడ్డి లేకపోతే ఇంకొక ఆయన ఎంఎస్ బాబు ఇలా కొంతమంది నాయకులు మళ్ళీ 4 మడతేసి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఈవిడ కూడా మాట్లాడవచ్చు మళ్ళీని. ఏం చేస్తున్నావు అని ఏమైనా బెదిరించారనుకో, ఈవిడ చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయనుకోండి, అవినీతులు గట్ట అలాంటి కేసులు ఏమైనా ఉంటే అవన్నీ బయట పెడతాం అది ఇది అని చెప్పి బెదిరిస్తారు. కాబట్టి ఆవిడ కూడా మళ్ళీ ఇంకో వీడియో తీసి నేను ఏదో వాళ్ళని అనలేదు వేరే వాళ్ళని అన్నాను అని మాట మార్చవచ్చు. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటే ఇప్పుడు తన దగ్గర ఉన్న 151 మంది, 3-4 బయట నుంచి తీసుకున్నాడు, వీళ్ళందరూ కలిపి 155 మందిలో వాళ్ళందరూ కూడా పనికిరారని ఆయన నిర్ణయానికి వచ్చాడు. రెడ్లు తప్ప మిగతా వాళ్ళందరినీ మార్చేస్తున్నాడు. రెడ్లు మాత్రం పనికొస్తారన్నట్టుగా ఉండించుకున్నాడు. మరి వాళ్ళు నువ్వు ఉండించుకున్నా మేము ఉండమని చెప్తున్నారు. వాళ్ళు ఉండరు. ఎందుకుంటారో మొత్తం ఊడిపోయి
మునిగిపోతాను పడవ ఎవడెక్కుతాడండి? ఇప్పుడు పడవ ఎక్కమని అడుగుతాడు, డబ్బులు వస్తాయని పడవ సరంగు, కానీ దాన్ని చిల్లులు పడిపోయి కారిపోతాం మన కళ్ళ ముందు కనపడుతుంటే 4 అడుగులు వెళ్ళిన తర్వాత లడాలమని మునిగిపోతుందని తెలిసిన తర్వాత కూడా ఎవడు ఎందుకన్నా ఎందుకు ఎక్కుతాడు? కాబట్టి ఆయనకి ఏంటంటే ఇంకా ఒక నమ్మకంలో ఉన్నాడు, ఒక పంజరంలాగా ఒక భ్రమ లోపల తిరుగుతూ ఉన్నాడు అతను. అతనికి చెప్పి సాహసం లేదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అలాంటి సలహాదారులు ఏం చెప్పాలి? మన పని అయిపోయిందయ్యా, కొంచెం జాతకం ఉండాలి మనం అని చెప్పాలి. అది మానేసి వాళ్ళని ఇతను బెదిరిస్తున్నాడు. ఆయన ఏం పోద్ది? సజ్జల రామకృష్ణారెడ్డిది ఏం నష్టమే ఉంటుందండి. ఈ 5 ఏళ్ళు బ్రహ్మాండంగా అనుభవించాడు అన్ని రకాలుగాను. ఆయనకి ఏం కావాలి? ఇంకా డబ్బు, ఐశ్వర్యం అలాంటివన్నీ. ఒక మానవుడు సగటు మానవుడు ఏం కోరుకుంటున్నాడో సర్వసుఖాలన్నీ అనిపించాడు. అయితే కొండలు పోతాయి ఇంటికి, అతను ఏం పోతాయి? జగన్మోహన్ రెడ్డి గారు పదవి పోయిందానికి అతనికి ఏం అవుతుంది? ఇంట్లో కూర్చుంటాడు. కానీ ఏమైనా ఇబ్బంది పడింది ఆయన ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుని దురాఘాతాలు అరాచకాలు చేసిన వాళ్ళు ఇబ్బంది పడతారు. నేను ఊరికనే సలహా నాకేం తెలిసిండి అంటాడు. లేదా అతను కూడా ఏమైనా చేసి ఉంటే అతను నలుగుతాడు. అంతే తప్ప అతనికి పెద్దగా వచ్చేది పోయేది ఏమి ఉండదు. ఏమైనా వైసీపీ పార్టీ ఇంత తొందరగా అంతేనండి. ఒక సినీ కవి హృదయం ఎలా ఉంటుందంటే, ఒక్కసారి మంత్రి చెయ్యి గణనాథాన్ని నువ్వు వాడకుంటే ఒట్టిపెట్టు గణనాథాన్ని ఒక పాట ఒకటి ఉంటుంది. అలాగే ఈయన ఒక్క ఛాన్స్ అడిగాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. మామూలుగా అయితే ఆయన చెడిపోవాలి, కానీ మొత్తం అందరినీ సుట్టపెట్టుకుని తీసుకుపోతున్నాడు. ఆయన ముఖం చూసే వేసారులే ఓట్లు నిజంగానే. వీళ్ళందరినీ సుట్టపెట్టి తీసుకుపోతున్నాడు అంతే. నాతోటే వచ్చింది, నాతోటే పోవాలనుకున్నాడు అంతే. ఆయనతోటే పని జరిగింది, ఆయనతోటే పోతుంది. ఇక ఇప్పుడు ప్రతిపక్షానికి అదృష్టం కూడా కలిసి వచ్చింది, కాలం కలిసి వస్తుంది. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడినా, రాష్ట్రానికి ఎంతో కొంత మేలు చేసినా ఆయన ఓడిచ్చారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి టీడీపీ వాళ్ళని తన్ని, తిట్టి, కొట్టి, లాక్కుని, దొంగ కేసులు పెట్టి, రకరకాలుగా హింసించి తెలుగుదేశం పార్టీని ఆకాశమే కూర్చోబెట్టాడు. వాళ్ళు కూడా నిరంతరం మడం తప్పకుండా పోరాడారు. ఇంత వేధించినప్పుడు ఎవడన్నా ఇంకో రాజకీయ పార్టీ అయితే నోరు మూసి కూర్చుంటారు. వాళ్ళ పార్టీ ఆవిర్భవించిన ఈ 4.5 దశాబ్దాల్లో ఏ రోజు కూడా ఇలాంటి సమస్య ఎదుర్కోలేదు వాళ్ళు. ఇటువంటి ప్రత్యర్థిని చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు అత్యంత క్రూరులతో యుద్ధం చేస్తున్నాడు. అమానవీయంగా వ్యవహరించే వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు. ఫౌల్ గేమ్ ఆడే వాళ్ళతో గేమ్ ఆడుతున్నాడు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక నేరస్తులు ఇటువంటి వాళ్ళతోటి ఆయన పోరాడుతున్నాడు. ఆయన దురదృష్టం అది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, చెన్నారెడ్డి గారు, లేకపోతే ఇలా రకరకాలుగా కాంగ్రెస్ లీడర్స్, గట్టి లీడర్స్ ఎంత పరిపాలన ఎలాగున్నా కానీ వ్యక్తులుగా వాళ్ళు ఎవరో దిగజారిపోయిన వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళతో పోరాడిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డితో పోరాడాల్సి వస్తుంది. కాబట్టి అది ఒక రకంగా అవమానమే. అలా మన ప్రత్యర్థిని బట్టి కూడా మళ్ళీ అంచనా వేస్తారు. నువ్వు పోటీ పడిన వాడిని చూసి కూడా జాలిపడాల్సిన పరిస్థితి. అక్కడ పైన ఉన్న ఆయన కానీ కింద ఉన్న ఆయన కానీ చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేసేది ఎవరంటే ఈయనకన్నా 1000 మెట్లు కింద ఉన్న వాళ్ళతో పోరాడాల్సి వస్తుంది. ఒంగుని దెబ్బలాడాలి. ఎంతసేపు దెబ్బలాడతారు మీరు? ఒంగుని వాళ్ళ స్థాయికి దిగజారి దెబ్బలాడాలంటే ఎంత కష్టం. ఏమైనా భగవంతుడు ప్రకృతి కూడా సహకరించేలాగా ఉంది. ప్రజలు కూడా కనువిప్పు కలిగింది. గతంలో చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నారు. ప్రాయశ్చిత్తంగా తిరిగి చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టి వాళ్ళు దండం పెట్టుకుంటారు.